ఇక మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ, పైప్లైన్ పనులపై విచారణకు సర్కారు ఆదేశం, ఫిర్యాదులు వచ్చాయంటూ ఎంక్వైరీకి భగీరథపై సచివాలయంలో సీఎం సమీక్ష, మధురలో మరో జ్ఞానవాపి, కృష్ణ జన్మభూమిలో ఆలయాన్ని కూల్చిన ఔరంగజేబు, అక్కడ మసీదు నిర్మాణం 1920 నాటి రికార్డులో వెల్లడి, ఆర్టీఐ కింద ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఏఎన్ఐ, షాహీ ఈద్గా కేసులో ఇదొక సాక్ష్యం అని చెప్పేసి లాయర్ సింగ్ అంటున్నాడు. మొత్తానికి అయితే ఏది ఏమైనా జ్ఞానవాపి గురించి అయినా అవసరమైతే రేపు పొద్దుగాల ఈ తెలంగాణ అసెంబ్లీ లేదంటే తెలంగాణ హైకోర్టు కూడా ఇంతకుముందు అక్కడ వేరే దేవాలయాలు ఉండే వాటిని ఊలగొట్టి ఈ తెలంగాణ అసెంబ్లీ కట్టిరని చెప్పేసి కూడా మీరు మాట్లాడితే అవసరమైతే కేంద్రంలో ఉన్న ఏ దర్యాప్తు సంస్థ ఎస్ నిజమే, అది వాస్తవమే, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా మీకు సపోర్ట్గా తీర్పిస్తుంది. ఏంది అని అంటే ఈ దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇది మెయిన్గా. ఎందుకంటే న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, మొత్తం అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, టీచర్లు కానీ, ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ఆఖరికి ఇక టీచర్ చదువు చెప్పేటప్పుడు కూడా నరేంద్ర మోడీ గురించి గొప్పలు చెప్పుకున్న పరిస్థితికి దేశం దిగజారిపోయింది. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో నిజంగానే ఓసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల్ని ఎంత దారుణంగా హింసిస్తుంది, ఎట్లా హింసిస్తుంది, ఇక్కడ కులాల పేరుతో మతాల పేరుతో ఎట్లా హింసను రేపెత్తిస్తుంది అనే విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు, దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమైతే కానీ వీళ్ళు బయటపడరు. వాళ్ళకి ఒక్కసారి చాలామంది బీసీలు బీజేపీ పార్టీలో తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు ఈ బీసీలకు అత్యంత దారుణంగా అన్యాయం జరుగుతుంది. కులగణన విషయంలో కానీ మిగతా విషయాలు కానీ ఎక్కడ చూసినా కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది అనే విషయం ఇప్పటికీ బీసీలు అర్థం చేసుకోలేకపోతారు. మరి అవన్నీ అర్థం కావాలంటే బీజేపీ ఎంత దారుణంగా మోసం చేస్తుందో కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన విషయంలో మనం చూస్తే బీజేపీకి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా బీజేపీ బయట ప్రజలకు అర్థమయ్యే విధంగా దేశాన్ని నాశనం చేయదు. అది రాజ్యాంగాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుందని విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు ఎన్నిసార్లు మొత్తుకున్నా మనకు అర్థం కాదు. ఎందుకంటే బయటికి కనబడదు. అది ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ అట్రాసిటీ కేసులు ఎక్కడ నమోదు చేస్తలేరు. ఇక పోతే కమిషన్లు, మానవ హక్కుల కమిషన్ కానీ, మహిళా కమిషన్లు కానీ, ఇట్లాంటి కమిషన్లు ఏవైతున్నాయో ఆ కమిషన్లలో న్యాయం జరగకుండా ఇక్కడికక్కడ అడ్డుకట్ట చేసిరు. ఆ కమిషన్లో కనీసం చైర్మన్లు, డైరెక్టర్లు కూడా ఇప్పటివరకు మానవ హక్కుల కమిషన్కు డైరెక్టర్లు లేరు, ఎవరు లేరు, ఆ సంస్థ చైర్మన్లు కూడా ఉండలేరు. ఏంది అని అంటే వెయ్యరు. ఇట్లా ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి సంబంధించిన విషయంలో పోరాటం చేసుకునేటువంటి అవకాశం ఉన్న కాడ ఎక్కడ కూడా వాళ్ళు కనీసం ఆ మాట కూడా ఎత్తేటువంటి పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తే రానున్న రోజుల్లో దేశానికి, రాష్ట్రాలకు ఎంత నష్టం చేకూరుతుంది. మరి తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఉద్యమాలు పుట్టినటువంటి గడ్డ మీద ఉన్నటువంటి వీళ్ళు కూడా బీజేపీ వలలో పడతారా, బీజేపీ పాలన మంచిగా ఉన్నదని చెప్పేసి ఆలోచన చేస్తారా, లేదంటే కమ్యూనిస్టు భావజాలము అటుపోతే అంటే మొత్తానికైతే లెఫ్ట్ భావజాలంతో ఎక్కువగా ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు మరి బీజేపీ వలలో పడకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, కమ్యూనిస్ట్ నాయకులు కానీ, మిగతా అందరూ కానీ, బాబాసాహెబ్ ఆర్ఎస్లు కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసి రానున్న రోజుల్లో బీజేపీ ఇక్కడ పాగా వేయకుండా చూసుకునే ప్రయత్నం చేస్తే అది రాష్ట్రానికి, దేశానికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ కలిసి పోరాటం చేయాలని చెప్పేసి కోరుతూ, కృష్ణా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ జంగు సైరన్ అంట. నల్గొండలో 13వ తారీఖున పెద్ద సభ, కాంగ్రెస్ సర్కారు నేరాన్ని ప్రజల ముందు పెట్టాలి, బహిరంగ సభకు అనుమతి ఎట్లా ఇవ్వరో చూద్దాం, 600 అయినా నల్గొండలో భారీ జనంతో సభ పెడతా. బీఆర్ఎస్ సమావేశంలో అధినేత కేసీఆర్ సభ కోసం పార్టీ సమన్వయకర్తల నియామకం, తెలంగాణ కోసం ఎందాకైనా హక్కుల కోసం తెగించి కొట్లాడుడే, 10 ఏళ్ళు ప్రాజెక్టులను కాపాడినాం, నెల రోజులకే సర్కారుకు దారదత్తం, బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదు, ఉడత ఊపులకు బెదిరేయలేదు, మమ్మల్ని ఆపడం రేవంత్ రెడ్డిని మించిన హేమిలతోనే కాలేదు, నన్ను నా పార్టీని ఎవరు టచ్ చేయలేరని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత అంటున్నాడు. ఇకపోతే